రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో వృద్ధులు, చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. మార్చి నెల నుంచే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్, మే నెల రాకముందే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వాతావరణంలో మార్పులు తదితర కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై స్థానికులతో మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి అందిస్తారు. రాష్ట్రంలోనే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఏప్రిల్, మే నెల రాకముందే కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో అటు చిన్నపిల్లల నుంచి వృద్ధులు కూడా, మహిళలు కూడా అంత అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మనం చూస్తుంటే ఇప్పటికే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా స్థానికంగా బయటకు వెళ్ళే వాళ్ళు కూడా, విద్యార్థులతో పాటు కూడా వృద్ధులు కూడా అవస్థలు పడే సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఇదే విషయంపై మనతో పాటుగా కొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పండి, ఉష్ణోగ్రతలు ఉన్నారు, అయితే ఇదే ఎందుకు పెరుగుతుంది ఉష్ణోగ్రతలు, ఎందుకు పెరుగుతున్నాయి, అయితే వాయు కాలుష్యం పరంగా పెరుగుతున్నాయా, ఏదనేది విషయంపై మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మార్చి, మే నెల రాకముందే, ఏప్రిల్, మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం మీరు ఏమంటారు? మెయిన్ అయితే విశాఖపట్నంలో చెట్లు బాగా తగ్గిపోయినాయి సార్. ఎందుకంటే రోడ్లకి, డ్రైనేజీలకి చెట్లు కొట్టడం వల్ల అంటే పొల్యూషన్ బాగా, గాలిలో కూడా ఆక్సిజన్ తగ్గిపోయి చెట్లు లేకపోవడం వల్ల ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది. మనం పీల్చే గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది అనమాట. అది మెయిన్ చెట్లు, విశాఖపట్నంలో చెట్లు నాటాలి, పెంచాలి. అది చెట్లు లేకపోవడం వల్ల మెయిన్. అదొకటి మళ్ళీ ఫ్యాక్టరీల వల్ల, విషవాయువుల వల్ల, వీళ్ళ వల్ల ఏంటంటే గాలి కూడా కలుషితం అయిపోయింది. చెట్ల వల్ల ఆక్సిజన్ తగ్గిపోయింది. చెట్లు లేక విపరీతమైన ఎండలు పెరిగిపోయినాయి. మన బయట రావడానికి కూడా కష్టమైన స్థితిలో ఉన్నాయి ప్రజెంట్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇదే కారణం అంటారు, లేదంటే ముందస్తుగా ఇప్పుడు మార్చి నెలలోనే ఏప్రిల్, మే నెలలో రావాల్సిన 40 డిగ్రీలు ఎండ ముందుగా రావడం పట్ల కూడా స్థానికులు కూడా, అదే ప్రజలు కూడా అవస్థలు పాలవుతున్నారు. అంటే దీని ముఖ్యమైన ప్రధాన కారణం అని ఎందుకు ఏమనుకుంటారు? మెయిన్ అంటే ఫ్యాక్టరీలు అండి, వాయు ఫ్యాక్టరీలు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఫ్యాక్టరీలు వేరే నడుస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే గాలి మెయిన్ పొల్యూషన్ అయిపోతుంది. అది దానివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర రోడ్లకి, వీటికి చెట్లు ఫుల్గా నరికేయడం, ఓకేనా. దానివల్ల ఇంకా ఎండలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల జీవీఎంసీ కూడా దాని యాక్షన్ తీసుకొని చెట్లని విపరీతం పెంచి మా విశాఖపట్నాన్ని పొల్యూషన్ తగ్గించాలి, వాళ్ళకి ఈ ఎక్కువ వేడిని కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పటికే 40 డిగ్రీల ఎండ వరకు కావడంతో కూడా బయటకు వచ్చి ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ఈరోజు ఉష్ణోగ్రత ప్రధాన కారణం ఎక్కువ ఫార్మర్ ఫ్యాక్టరీలు కానీ, లేదంటే వివిధ ఫ్యాక్టరీలు కానీ ఎక్కువ అవడం వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతున్నాయి. దానికి ఉష్ణోగ్రత పెరగకుండా కంట్రోల్ చేయవలసింది మనం ఎక్కువ చెట్లు నాటాలన్నమాట. ఆ చాలా చెట్లు నరకడం వల్ల ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంట్లో అనుగుణంగా మనం కూడా చాలా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ వాటర్ సమస్య అనేది వస్తుంది. ఎందుకంటే మన పట్టణంలో మాత్రం ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు, మహిళలు అలాగే కార్మికులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు వాటర్ అందించాలనేసి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, విశాఖపట్నంలోనే బీచ్కి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి విశాఖపట్నము ఒకసారిగా టెంపరేచర్ పెరగడం, ఉష్ణోగ్రత పెరగడంపై మీరేమంటారు? ఇప్పుడు విశాఖపట్నంలో ఈ రకంగా ఉష్ణోగ్రత ఇప్పటికే 39 ఉండడం చాలా బాధాకరమైన విషయం. కారణం ఏంటంటే చాలా దగ్గరలో ఈ రోడ్ల వైపున ఇదివరకు ఏంటంటే చెట్లు ఉండేవి. ఆ చెట్లు కొట్టేసినంత వల్ల ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే మిత్రుడు చెప్పినట్టుగా కొన్ని ఫ్యాక్టరీల వల్ల కూడా వేడి అనేది ఉంటుంది. ఇప్పుడే మార్చిలోనే 39 ఉంటే ఇంక ఫ్యూచర్లో ఏప్రిల్, మేలో కూడా ఇంకెక్కువ ఉంటుంది. దానివల్ల వృద్ధులు కానీ, పిల్లలు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. అంటే ఈ ఎండల వేడి మీ తగ్గేందుకు కూడా ప్రభుత్వం తరఫున ఏవైనా సహకారంలో కానీ, అవేర్నెస్ క్యాంపులు కానీ చేస్తే బాగుంటుంది అంటారా? ప్రభుత్వం తరఫున ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఇదిగో జీవీఎంసీ కానీ, లేకపోతే ఇంకొక రకంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఎవరు పెట్టలేదు. ఎవరు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏంటంటే కొన్ని మజ్జిగ ఇవ్వడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ సప్లై చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలని నేను చెప్తాను. మీరు చెప్పండి సార్, విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం మనం, ఏప్రిల్, మే నెలలు రాకుండా ఒకసారి ఉష్ణోగ్రతలు పెరగడంపై మీరేమంటారు? యాక్చువల్గా విశాఖపట్నంలో 35 డిగ్రీలు దాటితేనే, అంటే ఏప్రిల్, మే నెలలోనే వచ్చేసరికి 40 డిగ్రీస్ దాటడం అనేది చాలా అరుదు. కానీ ఈ మార్చి నెలలోనే 40 డిగ్రీస్కి వచ్చిందంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పారిశ్రామికంగా విశాఖపట్నం అభివృద్ధి చెందడం. అలాగే ఏవైతే మనకి ఇంతకుముందు పారిశ్రామికంగా లేకముందు ఉన్నటువంటి చెట్లు, చేమలు, ఇలాంటి రోడ్ సైడ్లు ఉన్నటువంటి విస్తీర్ణానికి సంబంధించి చెట్లు అవి కొట్టడం,
తర్వాత ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కూడా సమయానికి లేకపోవడం, ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి మొదటి కారణం. తర్వాత ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ చెట్లు అన్నీ పట్టడం వల్ల కూడా మనకి ఎవాపరేటివ్ సిస్టంలో ఇంతకుముందు సకాలంలో పడడానికి ఏంటంటే చెట్లు చల్లదనం, ఈ మనకి కొండవాళ్ళ ప్రాంతాలన్నీ కూడా సక్రమంగా అన్నీ ఉండటం, వీటిల్లోనే అధికంగా మెయిన్ ఏంటంటే విశాఖపట్నం ఎప్పుడు కూడా ఈ ఎంత సమయంలో అయినప్పటికీ హ్యూమిడిటీ అనేది ఉంటుందండి ప్రాంతంలో. దాని తగ్గట్టు వాతావరణం అనుకూలిస్తూ ఉండేది ఈ చెట్లు వీటి వలన. ప్రధానంగా ఏంటంటే ఈ అభివృద్ధి చేపట్టే కార్యక్రమాల వలన ఈ చెట్లు నశించిపోవడం వలన ప్రధానంగా అనుకున్నాం. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కారకాలు కూడా ఎక్కువగా ఈ భూముల్లోని వాటిల్లోని ఈ ప్రాంతాల్లోని కూడా ఉండటం, అదొకటి కూడా. తర్వాత నీరు పొల్యూట్ అవుతుంది, వాటిలో ఇవన్నీ కూడా వీటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. చెట్లు నాటించడం వల్ల డెఫినెట్గా మళ్ళీ వాతావరణం అనేది యథాస్థితికి వస్తుంది. ఏదైతే మనం చూసుకోవచ్చు, భూగర్భ జలాలు తగ్గే విధంగా ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు పెంపొందించుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా ఏదైతే చెట్లు అయితే ఇక్కడైతే కాంట్రాక్టర్ వర్కర్లు, అదేవిధంగా ఏదైతే మన ఈ స్థితిలో ఏవి చెట్లు నాటే విధంగా ప్రజలు కూడా ఒక రకంగా అవేర్నెస్ కార్యక్రమాలు సంపాదించే విధంగా కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.